నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ ప్రముఖ టీవీ ఛానల్ లైవ్ డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. హైదరాబాద్లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడారనే ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత కింద నమోదైన ఈ కేసు పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వం సరికొత్త వివాదాలకు దారితీస్తుంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల నేతల మధ్య టీవీ చర్చా వేదికల్లో జరుగుతున్న పొలిటికల్ డిబేట్లు కొన్నిసార్లు పోలీస్ కేసుల వరకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో అదుపులోకి తీసుకోవడం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల కారణంగానే ఈ పోలీస్ యాక్షన్ చోటు చేసుకుందని సమాచారం అందుతుంది. ముందస్తు నోటీసులు లేకుండానే గుంటూరులోని ఆయన నివాసంలో తెలంగాణ పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు నాగార్జున యాదవ్ చేసిన ఆ వ్యాఖ్యలు ఏంటి, బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలేంటో ఇప్పుడు చాలా వివరంగా చూద్దాం. ఈ వివాదానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన ఆ టీవీ చర్చా కార్యక్రమంలో వివరాలను పరిశీలిస్తే నాగార్జున యాదవ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని జొమాటో డెలివరీ బాయ్ అంటూ సంబోధిస్తూ విమర్శలు గుప్పించడమే కాకుండా ఆయనకు కనీసం ప్రభుత్వ ఉత్తర్వులు లేదా జీవోలు కూడా సరిగ్గా చదవడం రాదంటూ లైవ్ డిబేట్లో వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రిని ఇలా డెలివరీ బాయ్తో పోలుస్తూ మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని ఫిర్యాదులు పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని విమర్శించే క్రమంలో ఈ వ్యాఖ్యలు సాగాయని కాంగ్రెస్ శ్రేణులతో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమర్శలు రాజకీయ పరిధిని దాటి వ్యక్తిగత దూషణల వైపు వెళ్లడం చట్టరీత్యా నేరమని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు నమోదైంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా అవమానించడం ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని, దీనివల్ల సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందనేది ఫిర్యాదులోని ప్రధాన అంశం. ప్రజల మధ్య అనవసరమైన విద్వేషాలు పెరిగే ప్రమాదం ఉందని కూడా ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన తెలంగాణ పోలీసులు నాగార్జున యాదవ్పై భారతీయ న్యాయ సంహితలోని పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా బిఎన్ఎస్ సెక్షన్లు 192, 352, 353 క్లాస్ 1 మరియు 353 క్లాస్ 2 కింద ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ సెక్షన్ల ప్రకారం సమాజంలో అశాంతి రేకెత్తించేలా మాట్లాడటం, ఉద్దేశపూర్వకంగా ఒకరిని కించపరచడం వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి ఈ అరెస్టు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు హద్దుల్లో ఉండాలనే నియమాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. విధానాల పరంగా ఎంత తీవ్రంగానైనా తప్పు పట్టే స్వేచ్ఛ ఉన్నప్పటికీ రాజ్యాంగ అధిపతులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ హోదాను దిగజార్చే వ్యాఖ్యలు చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ అరెస్ట్ నిరూపిస్తోంది. భౌగోళికంగా నాగార్జున యాదవ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ ఒక శాటిలైట్ న్యూస్ ఛానల్ ద్వారా జరిగిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ పరిధిలో ప్రభావం చూపించడంతో సైబర్ మరియు ఐటీ చట్టాల నిబంధనల ప్రకారం తెలంగాణ పోలీసులు పొరుగు రాష్ట్రానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉండే సోషల్ మీడియా శ్రేణుల మధ్య లేదా పొలిటికల్ వర్గాల మధ్య ఇటువంటి వ్యాఖ్యలు అనవసర ఉద్రిక్తతలకు దారితీయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పోలీస్ యంత్రాంగం ఇంత వేగంగా స్పందించిందనే విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అత్యున్నత రాజ్యాంగ అధిపతి. రాజకీయ విమర్శలు పరిమితులు దాటి వ్యక్తిగత దూషణల వైపు వెళితే చట్టపరమైన పరిణామాలు తప్పవని ఈ నాగార్జున యాదవ్ అరెస్టు స్పష్టం చేస్తోంది. గుంటూరులో అదుపులోకి తీసుకున్న ఆయనను హైదరాబాద్కు తరలించిన పోలీసులు తదుపరి చట్టపరమైన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యల కేసులో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన ఈ తీరుపై మీ అభిప్రాయం ఏంటో కూడా మీ అమూల్యమైన కామెంట్ను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.